ఓం నమో భగవతి. 1914 మార్చి 29న విశిష్ట చారిత్రాత్మక సంఘటన. నూతన శక ఆవిర్భావ గడియ ఆరంభం. వారి ఇద్దరి కలయిక గురించి సావిత్రిలో పంక్తులు. ఎవరి కోసం ఆమె హృదయం ఈ సుదూర తీరాలకు వచ్చిందో, ఇక్కడే ఈ అస్పష్ట పృథ్వీపై అతడిని మొదట కలిసింది. రెండు జీవితాల మధ్యనున్న తెర చీల్చబడి హృదయాల పరస్పర కలయికలో నింగిలోని తారల వలె ఆకర్షితులై ఆనందాశ్చర్యాలతో ఒకరినొకరు తిలకించారు. ఆ నిశ్శబ్ద వీక్షణంలో ఓ బాంధవ్యం అలుముకున్నది. ఈ క్షణకాలంలో శాశ్వతం యొక్క కాంతి కిరణమై నిలిచింది. అది నూతన శక ఆవిర్భావ గడియ ఆరంభం. నూతన యుగారంభానికి ఈ రెండు క్రియాత్మక శక్తుల కలయిక విశ్వమానవాళిని మున్ముందు మహోన్నత మానవ జాతిగా మలచడానికి పునాది అయిన ఆధ్యాత్మిక సత్యం. ప్రపంచ పరిణామ క్రమాన్ని అనేక శతాబ్దాల ముందుకు తీసుకువెళ్లాల్సిన ఆవశ్యకతను ఈ ద్వివిధ శక్తుల కలయిక సాకారం చేసింది. భూమి యొక్క చైతన్యాన్ని సమూలంగా రూపాంతరీకరించడానికి బీజాలు పడ్డ దివ్యక్షణాలు, దైవ ప్రణాళిక మూర్తీభవించిన దివ్య చైతన్య శక్తుల రూపమే దివ్యమాత. ఆమెయే సర్వమునకు మాత. అయితే వీళ్ళ ఇద్దరి కలయిక, వీరు లేనిది నేను అభివ్యక్తం కాలేదు, వారి లేనిది నాకు ఉనికి కాలేదని ఉనికి లేదు అని శ్రీమాత చెప్పడంలోని ఉద్దేశం ఏంటంటే, వీరిద్దరి లక్ష్యం కూడా అతిమానస అవతరణ భూమి మీద అవతరింపజేయాలి. దానివల్ల యుగాలు పట్టే పరిణామము అది చాలా తక్కువ సమయంలో, వందల సమయంలోనే మన కృషిని బట్టి మనము దాన్ని తగ్గించుకుంటూ ఆ అతిమానస శక్తికి మనం మన చైతన్యాన్ని ఉన్మీలన చేసుకున్నప్పుడు మన సాధన అనేది వేగవంతం అవుతుంది. అయితే మనకు తెలిసినా తెలియకున్నా, మాతారవిందుల దివ్య జీవనము పూర్ణయోగం గురించి తెలియకున్నా ఆ అతిమానస ఆ శ్వాస అనేది ప్రతి ఒక్కరూ పీల్చుకుంటూనే ఉన్నారు. వారిద్దరి రావడంలోని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అతిమానస శక్తిని ఈ భూమిపైన ఆవిర్భవింపచేయడం. ఎందుకంటే ఇంతవరకు వచ్చిన యోగ మార్గాలన్నీ మోక్షాన్ని ఇండివిజువల్గానే ఎవరి వరకు వారు చూసుకొని వారి చైతన్యాన్ని దైవ చైతన్యంలో మమేకం చేసి నిర్మాణం చెందారు, మోక్ష మార్గంలోకి వెళ్ళిపోయారు. కానీ శ్రీ అరవిందుల పూర్ణయోగంలోకి వచ్చేసరికి అది ఒక మజిలీ మాత్రమే మోక్షం అనేది. మనకు మళ్ళీ ఆ తర్వాత ఆ మోక్షాన్ని, ఆ నిర్వాణాన్ని, మనం ఆ డిటాచ్మెంట్ని, అవన్నీ దైవశక్తులను మళ్ళీ భూమి మీద చేయాల్సిన కర్తవ్యం మన ముందుంది. దానికి శ్రీ మాతారవిందులు మనకు అతిమానస శక్తిని ఈ భూమి మీద అవతరింపజేయడం జరిగింది. ఇక దివ్యమాత గురించి మనం చెప్పుకున్నప్పుడు దివ్యమాత ఒక్కరే, కానీ మన ముందున్న విభిన్న రూపాలలో ప్రత్యక్షమవుతుంది. ఆమె స్వయంగా భగవంతుని చిత్శక్తి, పూర్ణ సత్య చేతనకు చెందిన పరిపూర్ణ స్వరూపం. ఆమెయే అతిమానస చేతనామయ విశ్వ పరిణామ శక్తి. సమస్త విశ్వం వ్యక్తం లేదా అవ్యక్తం, సకల సృష్టి అంతా ఆ తల్లి నుండి ఆవిర్భవించినది, ఆమె సృజించినది. మనం ఆరాధించే ఆ దివ్యమాతని. అయితే శ్రీ అరవిందుల వారు శ్రీమాత వచ్చిన తర్వాత నెమ్మదిగా అన్ని బాధ్యతలు శ్రీమాతకు అప్పచెప్పి మెల్లమెల్లగా మదర్ అని పిలుస్తూ ఉంటే అక్కడ ఉన్న సాధకులకు కొద్దిగా శంక కలిగింది. ఎందుకంటే ఫస్ట్ శ్రీమాతను ఆద్యశక్తిగా గుర్తించింది. శ్రీమాతకు అకల్టిజం మీద ఉన్న ఇంట్రెస్ట్తో అల్జీరియా వెళ్ళినప్పుడు మేడం థియోన్ ఈవిడ 12 ముత్యాలను గ్రహించి ఈవిడ దట్ అంటే ఆదిశక్తి అనేది గుర్తించింది ఆవిడ. ఆ తర్వాత శ్రీ అరవిందుల వారు అమ్మని చూడగానే ఆ అమ్మలోని 4 శక్తులను మహేశ్వరి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిని గుర్తించి ఆదిపరాశక్తిగా తెలుసుకున్నారు. తదనంతర కాలంలో గణపతి మహాముని అమ్మను దర్శించుకొని ఉమా సహస్రనామాలు రాయడం కానీ, ఆ తర్వాత
వరిస్సా బాబా మహారాజు అమ్మను సీతామాతగా గుర్తించి, అలా కొంతమందికి అమ్మ మహాకాళిగా, సాధకులకు కూడా దర్శనం ఇవ్వడము, మహాసరస్వతిగా అనుభవము అలా వ్యక్తమవుతూనే ఉన్నారు. ఇంకొకటి శ్రీమాత అరవిందులు ఇప్పుడు మనకు లేరు కదా, మరి వారిని ఎలా గ్రహించడం అంటే శ్రీ అరవిందులు అమ్మ క్యాలెండర్ అనేది, అమ్మ చిత్రపటం కానీ శ్రీ అరవిందులు అవి సజీవంగా మనకు దర్శనమిస్తారు మనం ఏ విధంగా వాళ్ళని ఆరాధిస్తే. ఇంకా మనం ఆశ్రమంలో ఎక్కడ చూసినా అమ్మ నిన్నెప్పుడు గ్రహిస్తుంది, గమనిస్తూనే ఉంటుంది మీ ఆలోచనలకు. అందుకని మీరు ఎప్పుడు సర్వం సమర్పణ చేసుకోవాలి. అమ్మ లేరు అని అనుకోద్దు, అమ్మ ఉనికి మనకు ప్రతి అంతటా ఉంటుంది. అందుకని అమ్మను మనము సజీవంగా మనం ఎప్పుడు ఆరాధిస్తూనే ఉండాలి. ఇక ఆ అమ్మ మీద డౌట్తోనే అలా అమ్మని మనం యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిన అని మనం ఆరాధించే అమ్మ ఈ అమ్మనేనా అని సంశయం వ్యక్తం చేసిన ఆ సాధకులకు వారిని సంశయాలు తీర్చుటకు ద మదర్ అనే గ్రంథము శ్రీ అరవిందుల వారు చాలా విపులంగా అమ్మ శక్తుల గురించి రాయడం జరిగింది. మనకు నెక్స్ట్ మళ్ళీ ఆ మదర్ గ్రంథం గురించి కూడా రాబోయే వీడియోలలో మనం చెప్పుకుందాము. ఈరోజు ఈ ఏకైక వ్యక్తి సర్వసృష్టి పాలించే చిచ్చక్తి గతకాలం నుండి మనం కొలుస్తూ కీర్తిస్తూ ఆరాధించుకుంటున్న స్వరూపాలన్నీ ఆ పరమోన్నత జగన్మాత శక్తుల నుండి ఉద్భవించిన వివిధ రూపాలు, అంశాలు, విభూతులు. ఆమెకు అనేక పార్శ్వాలున్నాయి. ఆమె వేగాన్ని అనుసరించడం ఎంత వేగవంతమైన మనస్సుకైనా, అత్యంత స్వేచ్ఛ కలిగిన ఎంత బుద్ధిశాలురకైనా